ప్రియులారా, నేటి ఉదయకాలము మనం ఆరాధించుట కొరకై మన గమనానికి తీసుకుని రాబడిన వాక్యంలో నుంచి ప్రముఖంగా ఒక మాటను మనము నేటి దినము జ్ఞాపకం చేసుకుంటూ దాని ద్వారా దేవుడు మన జీవితాలలో ఎటువంటి ఆశీర్వాదకరమైన సంగతులు అనుగ్రహించాడో మనము వాటిని బట్టి ఆరాధన చేద్దాం. కనుక ఆరాధించడానికి వచ్చిన ప్రతిసారి కూడా రెండు విషయాలలో ప్రాముఖ్యత కలిగి ఉంటాం మనం. ఒకటి, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆరాధన చేస్తాం. రెండవది, ఆ దేవుని ద్వారా దేవుని ప్రజలమైన మనము అనుభవిస్తున్న మేళ్లను బట్టి ఆరాధన చేస్తాం. కనుక నేటి ఉదయకాలము మన ఆరాధనలో రెండవ విషయాన్ని, అంటే దేవుని ద్వారా విశ్వాస సంబంధమైన జీవితంలో మనము ఏ విధమైన ఎటువంటి మేళ్లు పొందుతున్నామో వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవబడిన వాక్యంలో మన ఆరాధన కొరకైన ఆ మాటను నేను మరి ఒకసారి మీకు చదువుతాను. గమనించండి. 130వ కీర్తన 7వ వచనంలో నేటి దినం మన ఆరాధన కొరకై తీసుకొని రాబడే మాట ఏమిటంటే 7వ వచనంలో చివరి మాట, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కనుక ప్రియులారా, దేవుని ద్వారా మనము అనుభవిస్తున్నటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదం ఏమిటంటే మనము విమోచించబడిన వారంగా, మనం విడిపించబడిన వారంగా, విడుదల పొందిన వారంగా మనం ఉన్నాం. కనుక నేటి దినము ప్రభు దగ్గర మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఒక సంపూర్ణ విమోచన, అంటే పూర్తి విడుదల. సంపూర్ణము అంటే బైబిల్ గ్రంథంలో సంపూర్ణతకు మనం ఏ సంఖ్యను వాడతామో 7 అనేటువంటిది. కనుక అంటే 7 అంతల సంపూర్ణమైన విడుదల, 7 అంతల సంపూర్ణ విమోచన మనము ప్రభు ద్వారా ఎలా పొందుతూ వస్తున్నాం, ఎలా పొందాము అనేటువంటిది ఈ ఉదయకాలము మనము ధ్యానం చేస్తాం. అంటే నేటి దిన ఆరాధనలో మనము విమోచన లేదా విడుదల అనే మాటను బట్టి ఇన్ని 7 విధాలైన ఈ 7 అంతల విమోచన విడుదల దేవుని ద్వారా మనము ఏ ఏ విషయాల్లో పొందుతూ వచ్చామో వాటిని మనము ఎరిగినటువంటి వారమై నేటి ఉదయకాలము మనం ఆరాధనలో పాలు పొందుతాం. చూడండి, కనుక దేవుని యొద్ద మనకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ప్లెంటియస్ రిడెంప్షన్ అంటారు, సంపూర్ణ విమోచన. కనుక ప్రియులారా, ఆ సంపూర్ణ విమోచనలో భాగంగా మనము ఏ విషయాల ద్వారా విమోచించబడుతూ వచ్చాం, విడుదల పొందుతూ వచ్చాం అనే సంగతులను మనము ఈ ఉదయకాలం చూద్దాం. చూడండి, మొదటి విమోచన ఏమిటి అంటే 103వ కీర్తన గమనించండి. నేను చదువుతాను, మీరు అనుసరించండి. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్లో ఉన్నవారు అనుసరించడానికి ప్రయత్నం చేయండి. 103వ కీర్తన 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ సంపూర్ణ విమోచనలో భాగంగా మొదటి విమోచన ఏమిటంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చాలు, మొదటి మాటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కనుక దేవుడు మన జీవితాలలో మనలను సమాధి బ్రతుకులో నుంచి విమోచించాడు. ఎందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనుషులందరూ పాపము చేసినటువంటి వారై మరణమునకు లోనైన వారుగా ఉంటున్నారు కదా. మన అపరాధముల చేత మనము చచ్చినటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మనలను బ్రతికించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక మనలను సమాధి జీవితాల్లో నుంచి, సమాధి బ్రతుకుల్లో నుంచి, చచ్చిన స్థితిలో నుంచి ఆయన మనలను విమోచించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక విశ్వాసలంగా నేటి దినాలలో ఈ అనుభవంలో మనం ఉన్నామా? అనేక మంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఎరిగిన తరువాత వారు బాప్తిస్మం యొక్క అనుభవం గుండా వెళతారు. దాని భావం ఏంటంటే ప్రభువుతో కూట మనము చనిపోయిన వారమై పాతి పెట్టబడి తిరిగి ప్రభువుతో పాటు పునరుత్థానులమైనటువంటి అనుభవం అన్నమాట. అంటే మనము చనిపోయిన వారంగా ఉన్నాం. మన పాపముల విషయం వలన, మన అపరాధముల వలన మనము చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు మనలను సమాధిలో నుంచి విమోచించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక చూడండి ఒక మాట, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం గమనించండి. కొలస్సీ పత్రిక
2వ అధ్యాయము 12వ వచనం గమనించినప్పుడు, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇది మన అనుభవం అయి ఉంటుంది. కనుక మనం బాప్తిస్మ అనుభవం గుండా వెళుతున్నప్పుడు అదే మనం చేస్తుంది. మన యొక్క అపరాధములకు, పాపములకు మనం చచ్చిపోయినాం. బాప్తిస్మం అంటే చనిపోవుట, చనిపోయిన అనుభవంలోనికి మనం వెళుతున్నాం. పాపముల విషయమై పాతి పెట్టబడిన వారంగా ఉన్నాం, సమాధిలో ఉంచబడిన వారంగా ఉన్నాం. తిరిగి దేవుని ప్రభావము ద్వారా ఆ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట చేత మనం ఏమైనాము? తిరిగి లేపబడుతూ వచ్చినాం. కనుక దేవుడు మనలను సమాధిలో నుండి విమోచించినటువంటి వాడు. ఈ ఉదయకాలము ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆరాధించటం అంటే మనం అలవాటు చేసుకున్న మాటలు కాదు, కానీ మన అనుభవంలో సమాధిలో నుంచి లేపబడినటువంటి ఈ అనుభవము మనకు అవసరమయ్యింది. దేవుడు తను వాగ్దానం చేసిన మేరకు మనల్ని ఏం చేశాడంటే సమాధిలో నుంచి లేపాడు. ఎప్పుడో ఈ వాగ్దానం మనకిచ్చాడు. చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట గమనించండి. అయినను పాతాళం వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును చాలు. కనుక పాతాళములో నుండి నేను వారిని విమోచిస్తా, మృత్యువు నుండి వారిని రక్షిస్తా. ఇది దేవుని వాగ్దానము. అందుకనే ఆ దేవాతి దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు అను పేర ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపముల విషయమై చనిపోయి ఆయన సమాధి చేయబడిన వాడై తిరిగి మృత్యుంజయుడుగా పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభుని మనము ఎరుగుతూ వస్తుంటున్నాం. అనాది కాలములోనే పాపముల వలన, శాపముల వలన చచ్చిపోయిన మానవుణ్ణి, మరణానికి పాత్రుడైన మానవుణ్ణి విమోచించడానికి ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు, ఇదిగో నేను పాతాళములో నుండి మిమ్మును విమోచిస్తా, మరణములో నుండి మిమ్మల్ని విడిపిస్తా అన్న ఆ వాగ్దానము తన ప్రజలు పదే పదే పాపము చేసినప్పటికీ, తన ప్రజలు తిరుగుబాటుదారులు అయినప్పటికీ, అవిధేయులైనప్పటికీ దేవుడు తన వాగ్దానం ఇచ్చి అయినను సరే హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతూ వస్తాడు. ఇశ్రాయేలీయులకు ప్రతినిధిగా, దేవుని ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎఫ్రాయిము ఎలా పాడైపోయాడు, ఎలా తిరుగుబాటు చేశాడు, ఎలా పాపముల వల్ల చనిపోయినాడు అనేదాన్ని దేవుడు వివరిస్తూ చివరకు తన వాగ్దానం అక్కడ చెప్తూ వచ్చాడు. అయినను సరే నేను వారిని పాతాళములో నుండి విమోచిస్తా. కనుక ప్రియులారా, దేవుడు ఎంతటి కరుణా సంపన్నుడుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడో గమనించండి. ఈనాడు లోకములో మనలను ఆ రీతిగా ఆ దేవుడు తను ప్రేమ చేత మనలను సమాధిలో నుంచి విమోచించిన వాడుగా ఉంటున్నాడు. ఈనాడు నా జీవితంలో ఈ అనుభవం కలిగిన వారమై ప్రభువును నేటి దినం ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక సమాధిలో నుండి మనలను ఆయన విమోచిస్తున్నాడు, సత్యన స్థితిలో నుంచి ఆయన మనల్ని విమోచిస్తున్నాడు. అందుకే మనము రక్షించబడిన వారమై ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములో పాలివారముగా ఎంచబడుటకై ఆ బాప్తిస్మం యొక్క అనుభవం గుండా మనం వెళుతూ వచ్చాం. కనుక ఇది ప్రభు ద్వారా మనం పొందుతున్నటువంటి ఒక శ్రేష్టమైన విమోచన. ఇక 2వ సంగతి చూద్దామా? 107వ కీర్తన 2వ వచనం గమనించినట్లయితే, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు చాలు. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, వాళ్ళు ఆ మాట పలుకుతారట. ఏ మాట? మొదటి వచనంలోనే రాయబడింది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కనుక ఎవరైతే విరోధుల చేతిలో నుంచి విమోచించబడినారో, విడిపింపబడినారో వారు ఆ మాట పలుకుతారు. ఏ మాట? ప్రభు దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ ఉదయకాలము మనం అందుకే వచ్చాం. మనము విరోధుల చేతిలో నుంచి విడిపించబడిన వారం, విమోచించబడిన వారం. విరోధులంటే మనకెవరో వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లే కాదు, మన మీద పగబట్టిన వాళ్లే కాదు, మనల్ని ద్వేషించిన వాళ్లే కాదు. లోకములో విశ్వాసికి ప్రధానంగా 3 విరోధులు ఉంటారు.
విశ్వాసికి ప్రధానంగా ముగ్గురు విరోధులు ఉంటారు. మొదటి విరోధి ఎవడంటే సాతాను. మీరు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ రాయబడింది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడట. ఎవరంట మన విరోధి? సాతాను. కనుక విరోధి నుంచి విడిపించినటువంటి వాడు ఈనాడు అరుదిన జీవితంలో ఒక విశ్వాసికి ఎవరయ్యా ప్రధానమైన విరోధి అంటే సాతానుడే. కనుక విరోధుల చేతుల నుంచి విడిపించినటువంటి వాడు దేవుడు. సాతాను బంధకాల నుంచి విడిపించినటువంటి వాడు. ఈ అనుభవంలో మనం ఉన్నామా? మన జీవితాల్లో గతంలో రక్షించబడకముందు సాతానుడు ఎలా మనలను సాధనంగా వాడుకొని మన జీవితాలను, మన బ్రతుకులను చిన్నాభిన్నం చేసినటువంటి ఆ సాతాను చేతిలో నుంచి, మన విరోధి చేతిలో నుంచి ఆయన మనలను విడిపించాడో ఈ అనుభవం మనకున్నదా? కనుక ప్రియులారా, ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, విరోధుల చేతిలో నుండి విమోచించాం. నిజంగా ఈ విమోచన అనుభవాలు మనం ఉంటే మనం ఆ మాట పలుకుతాం, ఆ దేవుడు గొప్పవాడు, దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనే మాట ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం చెప్పగలుగుతాం. కనుక మన విరోధి అయిన అపవాది చేతిలో నుండి దేవుడు మనలను విమోచించినాడు. ఇక రెండవ విరోధి ఎవరు మనకు? మన శరీరమే మనకు విరోధి. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడిన మాట, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చాలు. కనుక భక్తుడైనటువంటి పౌలు అక్కడ అంగలార్చిన మాట చూడండి. కనుక ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? కనుక విశ్వాసికి ఈనాడు శరీరమే విరోధి. ఎందుకంటే మానవ జీవితంలో మనం రక్షించబడిన తర్వాత ఆత్మకు శరీరమునకు ఆత్మ విరోధంగా పోరాటం చేస్తూ ఉంటే ఈ సంఘర్షణ, ఈ పోరాటము మన జీవితంలో అనుదినము అనుభవిస్తానే మనం ఉంటాం. అందుకని అక్కడ అంటాడు, 23వ వచనంలో రాయబడింది కదా, రోమా 7:23 ఏమని రాయబడింది? వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. ఎంత దుస్థితో గమనించండి. విశ్వాస సంబంధమైన జీవితంలో మనలో ఉన్న వేరొక నియమము మన శరీరాన్ని, మన అవయవాలను ధర్మశాస్త్రమునకు విరోధముగా, దేవుని వాక్యమునకు విరోధముగా, దేవుని యొక్క చట్టమునకు విరోధంగా మనలను లోపరుచుకొని ఈడ్చుకొని పోతా ఉంటే ఆ భక్తుడు అంటున్నాడు, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో ఈ విధంగా అపవాది అయినటువంటి సాతాను యొక్క చేతిలో నుండి విడిపించినటువంటి ఆ దేవుడు, శరీరం యొక్క మరి ఆ వలయములో నుంచి విడిపించినటువంటి ఆ దేవుడు మనము ఎరుగుతూ వస్తుంటున్నాం. కనుక ప్రియులారా, విరోధుల చేతిలో నుండి ఆయన వారిని విమోచిస్తున్నాడు. ఇక మూడవ విరోధి ఎవరు అంటే లోకమే. విశ్వాసికి ఎవరయ్యా ముగ్గురు విరోధులు? సాతాను, శరీరము, లోకము కూడా మనకు విరోధమే. ఎందుకని చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడిన మాట, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. చాలు, లోక సంబంధమైనవి. కనుక లోకము కూడా విశ్వాసికి ఒక విరోధే. ఎందుకంటే లోకములో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, వీటి ద్వారా ఈనాడు మనుషులైన వారు ఏడవబడుతూ పోతున్నారు. కనుక ఇటువంటి విరోధులు ఈ సాతాను నుంచి, ఈ శరీరము నుంచి, ఈ లోకము నుంచి దేవుడు మన విరోధుల నుంచి మనలను విమోచించినటువంటి వాడు. ఈ సత్యాన్ని ఎరుగుదాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను ఇంత శ్రేష్టమైన విమోచనలో భాగస్థులుగా చేసినటువంటి ఆ ప్రభువును మనం ఎంతగా ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ప్రియులారా, దేవుడు ఇటువంటి విమోచనతో మనలను నింపుతూ వచ్చాడు.
ఇది రెండవ విమోచనగా మనం చూస్తున్నాం. ఇక చూడండి, మూడవ విమోచన ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం. కీర్తనల గ్రంథంలో నుంచే 34వ అధ్యాయము 17వ వచనం గమనించండి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చాలు. మూడవది ఏంటంటే వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. కనుక విశ్వాస సంబంధమైన జీవితంలో విశ్వాసికి శ్రమలే ప్రధానమైనటువంటివి. రక్షించబడినది మొదలుకొని సమాధికి వెళ్ళేంత వరకు, ఈ భూమి మీద ఈ లోకమును ఒక విశ్వాసి విడిచిపెట్టేంత వరకు శ్రమ లేకుండా బ్రతికేవాడు ఉండడు. గమనించండి, మానవులకు శ్రమలు కనుక వారి శ్రమలన్నిటిలో నుండి, ఫ్రమ్ ఆల్ ట్రిబ్యులేషన్స్, అన్ని శ్రమలన్నిటిలో నుండి విడిపించేటువంటి దేవుడు. ఈనాడు మన జీవితాలలో మనకు కలుగుతున్న శ్రమల నుంచి మనం విడిపిస్తున్నటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. విశ్వాసం యొక్క నిరీక్షణ ఏంటంటే, ఒక క్రైస్తవుడు అనుదినము శ్రమ పడతానే ఉంటాడు. అసలు మనుషులందరికీ శ్రమ అనేటువంటిది దేవుని ద్వారా సంప్రాప్తమైనటువంటిది. ఆ యొక్క ఆదికాండములో మొదటి మానవుడైన ఆదాము అవ్వలు పాపము చేసిన కారణాన అక్కడ 3వ అధ్యాయంలో వాళ్ళు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడిన ఆ దినాన్నే వారికి మీదకు శాపం వచ్చింది. అదేమిటంటే, నీవు బ్రతుకు దినాలన్నిటిలో కూడా నీవు శ్రమపడి బ్రతకాల్సిందే, చెమటోడ్చి బ్రతకాల్సిందే. ఆ శ్రమే ఈనాడు మనుషులకు సంప్రాప్తమైంది. ఇటువంటి శ్రమల గుండా దేవుని ప్రజలు వెళుతుంటున్నప్పుడు వాటన్నిటిలో నుంచి విడిపించేటువంటి వాడు దేవుడు అనేటువంటి సంగతిని మనం ఎరుగుతూ వస్తున్నాం. కనుక శ్రమలన్నిటిలో నుండి మనుషులందరూ అసలు అందుకేనట. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. చాలు. కనుక నరులందరూ కూడా, ఏ మనుషునికి మినహాయింపు లేదు, నరులందరూ కూడా శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఈనాడు నా జీవితంలో శ్రమానుభవము, ఆ ఎక్స్పీరియన్స్ మనకుందా? ప్రభువును బట్టి, ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి లోకంలో మనకు కలుగుతున్న శ్రమలు మనకు అనుభవంలో ఉన్నాయా? నరులందరూ శ్రమానుభవానికే పుడతా ఉన్నారు. నేను ఆ మధ్యన ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చూస్తున్నప్పుడు ఆ వీడియోలలో అతను ఏడ్చాడు డయాస్ మీద. అనంత్ అంబానీ పెళ్ళి ఒక అరుదైన పెళ్లిగా జరిగింది, 100 కోట్ల రూపాయల ఖర్చుతో. ఇవాళ ప్రపంచ కుబేరుల్లో అంబానీ 11వ ర్యాంకులో ఉన్నాడు. ప్రపంచ కుబేరుల్లో అంబానీ 11వ ర్యాంక్. అంతకుముందు 12వ ర్యాంక్ అట. అనంత్ అంబానీ పెళ్లి తర్వాత ఇంకొక ర్యాంకుకి పైకెక్కాడు, 11వ ర్యాంకుకి వచ్చాడు. ఇంతటి కుబేరుడైన ఈ మనుషుడు కూడా ఏడుస్తూ ఉంటే, అనంత్ అంబానీ, దేవుడు నాకు ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు, ఇంత గొప్పతనం ఇచ్చాడు, కానీ నా బ్రతుకులో, నా శరీరంలో నాకు కష్టాన్ని పెట్టాడు, నాకు చచ్చే స్థితినిచ్చాడు అని కళ్ళనీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు చూశాను నేను. అంటే మానవ జీవితంలో శ్రమ అనేటువంటిది ఏ స్థాయి మనుషుడికైనా ఉంటుంది. ఎందుకని? నరులు శ్రమానుభవానికే పుడుతున్నారు. కనుక ప్రియులారా, ఇటువంటి శ్రమలన్నిటిలో నుంచి దేవుడు మనలను విమోచించిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే శ్రమ పడకుండా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము, మనం పరలోకానికి వెళ్ళలేము. ఇది భక్తుడైన పౌలన్న మాటలే. చూడండి, అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం ఒక మాట గమనించండి. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యుల మనసులు దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించను. కనుక తన శిష్యులైన వారిని, విశ్వాసులైన వారిని అపొస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. మనము అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాల. కనుక శ్రమలు అనేటువంటివి అనివార్యము. అందుకనే ప్రభువు చెప్పాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగును,
ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమండి, ప్రభు శ్రమ పడకుండా పరలోకం చేరాడా? ఈ భూమి మీద ఆయన జీవించినంత కాలము ఆయన శ్రమ పడుతూనే పరలోకం చేరాడు. అందుకని అంటాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. అంటే విశ్వాసికి శ్రమలు అనేటువంటిది అనివార్యము, మానవులకు శ్రమలు అనేటువంటిది అనివార్యము. కనుక ఇటువంటి శ్రమలలో నుంచి ఆ దేవుడు మనలను విమోచిస్తున్నాడు. ఎంత ధన్యత మనకు, ఎంత ధన్యత. అందుకనే ఆ యొక్క పద్మసు ద్వీపంలో ఆ యొక్క ప్రియుడైన యోహానికి కూడా దేవుని దర్శనములు అదే కదా ఆ వాక్యం ప్రత్యక్షమైంది. ప్రకటన 2:10 చూస్తాం కదా, 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని కొందరిని చెరలో వేయబడబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలు, మరణము వరకు నమ్మకంగా ఉండు, మరణించేటప్పుడు కూడా శ్రమ పొందు. స్టెఫను ఎలాంటి మరణం పొందాడు? శ్రమ పొందుతూనే ప్రాణం వదిలాడు, శ్రమ పొందుతూనే ప్రాణం వదిలాడు. అంటే ఒక విశ్వాసికి యాత్రా జీవితంలో శ్రమలు అనేటువంటిది తప్పదు. నేను సుఖంగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నాకు అంతా ఐశ్వర్యము ఆస్తులు అన్నీ ఉన్నాయి అని చెప్పగలిగే మానవుడు భూమి మీద లేడు. ప్రతి వానికి శ్రమ ఏదో ఒక విధానంలో. కనుక ఇటువంటి శ్రమలలో నుంచి ఆ ప్రభు మనలను విమోచిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత ఈ ఉదయకాల సమయంలో. ఇటువంటి సంపూర్ణ విమోచనలో భాగస్వాములమైన మనము ప్రభువును ఆరాధించాలంటే మనకు మాటలు సరిపోవు. కనుక దేవుడు మనలను శ్రమలన్నిటిలో నుంచి విమోచిస్తున్నవాడిగా ఉంటున్నాడు. ఇకపోతే 4వ సంగతి చూద్దామా? ద్వితీయోపదేశకాండము సంపూర్ణ విమోచనలో భాగంగా 4వ సంగతి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనం గమనించండి. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించును. దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. అంటే దాసత్వములో నుంచి విమోచన. దేవుడు మనలను దాసత్వములో నుంచి విమోచించాడు. ఈ ఉదయకాలం ఈ అనుభవం మన జీవితాల్లో ఉందా? ఒకప్పుడు మనము పాపమునకు శాపమునకు దాసులమైపోతుమి, అపవాది క్రియలకు మనము దాసులమైపోతుమి. కనుక చేయవలసిన మంచి చేయలేక చేయకూడని కీడు చేయొచ్చు సాతాను యొక్క బంధకములలో వాడు నడిపించినట్లుగా మనము వెళ్ళిపోతుమి. దాసత్వపు బ్రతుకుల నుంచి ఆయన ఏం చేశాడు? మనలను విడిపించాడు, విడిపించాడు. ఈ వాగ్దానం ఎప్పుడో చేశాడు దేవుడు. ఐగుప్తులో నుంచి వారిని ఇలా విడిపించి దాసత్వంలో నుంచి వారిని బయటికి తేకముందే ఆనాడు మోషేతో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్పులోనికి తెచ్చిన మాట ఇది. చూడండి ఆ మాట, వాగ్దానము నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట గమనించండి. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, మీరు ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మలను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించుదును. చాలు అని అంటున్నాడు. ఇది వాగ్దానము. మోషే, నేను మిమ్మలను ఐగుప్తులో నుంచి వారి దాసత్వం క్రింద ఉన్న మిమ్మలను వారు మోయించుతున్న బరువుల క్రింద నుంచి నేను నా బాహుబలము చేత నేను మిమ్మలను విడిపిస్తా. ఇది వాగ్దానము. ఈ వాగ్దానము నెరవేర్చినప్పుడు మోషే ఇశ్రాయేలీలతో ఐగుప్తు నుంచి కనానుకు చేరిన తర్వాత వాళ్లతో అన్న మాట మనము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. కనుక ఆయన దాసత్వములో నుంచి మనల్ని విడిపించాడు, బానిస బ్రతుకులో నుంచి మనల్ని విడిపించాడు. ఒకప్పుడు మనము బానిసలము, ఒకప్పుడు మనము దాసులము. ఎందుకనంటే సాతానుడికి ఎవరు ఏ బలహీనతో ఎరిగినవాడు దానిని బట్టి వాడు ఎరేస్తాడు.
అందుకని అంటాడు, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట చదవండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. చూడండి, వాడు గాలము వేసి ఉరువులు వగ్గి, అంటే ఉరులు అంటే ఉచ్చులు, ఉరులు అంటే ఉచ్చులు కనుక సాతానుడట మానవులందరినీ గాలము వేసి ఉరులు వగ్గి వాళ్ళని చిక్కించుకొని తన వలలో వారిని సమకూర్చుకొని గంతులు వేస్తున్నాడంట. ఎందుకని? ఒరే మానవులారా, ఇప్పుడు నా వలలో చిక్కినారు, మీరు ఎటు పోలేరు. చేపలు పట్టడానికి పోయినప్పుడు గాలానికి ఎరేస్తాం మనం. గాలానికి అది ఒక యూ షేపులో ఉంటుంది, దానికి ఎర్రను గుచ్చి నీళ్ళలో వేస్తే చేప వస్తుంది, నాకు ఆహారం వచ్చింది కదా అని పడుతుంది, మింగుతుంది. కానీ ఆ గాలము దాని కడుపులోకి వెళ్ళి ఆ కొంకి పట్టుకుంటుంది, ఇక విడిపించుకోలేదు. అందుకనే ఆ గాలం అనే మాట అక్కడ వాడాడు. గాలము వేసివాడు ఉరులు వగ్గి మానవులందరినీ వాడు వలలో చిక్కించుకొని గంతులు వేస్తున్నాడు. మీరు నా అధీనంలో ఉన్నారు కనుక మీరు నా యొక్క ఉచ్చులో చిక్కారు, మీరు ఎటు పోలేరు. ఒకప్పుడు మన స్థితి అది. రక్షణ పొందకముందు మనకున్నటువంటి బలహీనతలను బట్టి, మనకున్నటువంటి శోధనలను బట్టి, శరీరేచ్ఛలను బట్టి, లోక సంబంధమైన ఆశలను బట్టి మనము ఏడవబడిన స్థితిలో ఉన్నప్పుడు బానిస బ్రతుకులో ఉంటిమి, దాసత్వంలో ఉంటిమి. ఎందుకనంటే సాతాను ఆ రీతిగా ఉరులు వగ్గుతాడు. దాసత్వంలో నుంచి ఆయన మనల్ని విమోచించాడు. అందుకనే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఈనాడు ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ఏ దాసత్వము కాడి కింద లేని వారంగా ప్రభువుని ఆరాధిస్తున్నామంటే ఆ ప్రభువు ఇచ్చిన గొప్ప కృప. అయితే ప్రియులారా, ఆ స్వాతంత్ర్యాన్ని తిరిగి మరలా శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దు. గలతీ 5:13 అంటాడు, కనుక మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకోకండి. ఈనాడు బానిసత్వములో నుంచి, దాసత్వములో నుంచి విడిపించబడిన మన జీవితాల్లో తిరిగి మరలా ఆ యొక్క శారీరక క్రియలకు మనము ప్రలోభపడి సాతానుడు వేసే ఉచ్చుల్లోనికి మనము వెళ్లకుండా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనలను అద్భుతంగా ఆ దాసత్వములో నుంచి మనలను విమోచించిన వాడుగా ఉంటున్నాడు. చూసారా, ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఇకపోతే 5వ సంగతి చూద్దామా? 97వ కీర్తన. నేను త్వరగా చెప్పి ముగిస్తాను, ఆరాధనలోనికి వెళదాం. 97వ కీర్తన 10వ వచనం, 5వ విమోచన. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించను. కనుక భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. దేవుడు తన ప్రజలను ఎవరి నుంచి విడిపిస్తున్నాడు? భక్తిహీనుల చేతిలో నుండి. భక్తిహీనులంటే భక్తిపరుల చుట్టూ ఉండేటువంటి వాళ్ళే. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేటి దినాలలో, సంఘాలలో, సమాజాలలో ఈ భక్తిహీనత మనుషుల్ని ఏం చేస్తుందనంటే సాతాను చేత ఆడించబడిన వారై భక్తికి విఘాతం కలిగించి, భక్తిపరులను హింసించి, భక్తిపరులను దూషించి, భక్తిపరులను అవమానపరిచి భక్తిహీనమైన స్థితి సంఘాలలో చేస్తున్నారు. కనుక వీళ్ళు ఎక్కడుంటారు? ఎక్కడో లోకములో కాదు. భక్తిహీనులు అన్నవాళ్ళు సమాజంలో, సంఘంలో ఉండేటువంటి వాళ్ళు. ఇటువంటి వారి స్థితిలో నుంచి, భక్తిహీనుల చేతుల్లో నుంచి, రిడెంప్షన్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ వికెట్. కనుక భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన మనలను విమోచిస్తున్నాడు అనుదిన జీవితంలో. కనుక జాగ్రత్త. ఈనాడు భక్తి మరలని చెప్పుకునే మన జీవితాల్లో ఏ విధమైన భక్తిహీనత మన జీవితంలో ఏలబడి చేస్తూ ఉందో గమనించండి. కనుక భక్తులము, విశ్వాసులము, భక్తిపరులమని చెప్పుకునే మన జీవితాల్లో ఎటువంటి భక్తిహీనత వలన సంఘానికి లేదా దేవుని ప్రజలకు, సేవకులకు, పెద్దలకు, విశ్వాసులకు, తోటివారికి హాని కలిగించే వారంగా, హింస కలిగించే వారంగా ఉంటున్నామో పరిశీలన చేసుకుందాం.
అయితే ఇటువంటి వారి భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. ఇదొక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, అద్భుతమైనటువంటి దీవెన. కనుక ప్రియులారా, దేవుడు ఆ రీతిగా ఇటువంటి విమోచన మనకు ఆయన అనుగ్రహిస్తున్నవాడుగా ఉంటున్నాడు. చూడండి, ఇంకా ఆరో సంగతి చెప్తాను. 130వ కీర్తనలోనే 8వ వచనంలో ఒక మాట ఉంది. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించను. చాలు, ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచిస్తాడు. 1 కాదు 2 కాదు, ఫ్రమ్ ఆల్ ఇనిక్విటీస్, అన్ని దోషముల నుంచి ఆయన విమోచిస్తాడట. ఎవరి దోషాలయ్యి? లోకంలో మనుషుల దోషాలు కాదు, ఇశ్రాయేలీల దోషముల నుండి. ఉందా ఈనాడు నా జీవితంలో ఈ అనుభవము? ఎందుకంటే విశ్వాసులమైనప్పటి నుండి కూడా, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నప్పటికీ కూడా మన దోషాలు ప్రతిదినము మన మీద పొర్లిపారుతూ ఉంటున్నాయి. కనుక ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన మనలను విమోచించేవాడుగా ఉంటున్నాడు. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. చూడండి, 38వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట చూడండి. నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. చూడండి, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, అవి నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నాయి. మోయలేని బరువు 1 2 దోషాలు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుంచి ఆయన వారిని విడిపిస్తున్నాడు. ఈనాడు మన దోషాలు, ఈనాడు మన అతిక్రమాలు, ఈనాడు మన పాపములు మన మీద ఆ రీతిగా పొర్లుతూ ఉంటే, ఆ దేవుడు వాటన్నిటిలో నుంచి అనుదిన జీవితంలో నిజంగా దేవుడు ఇటువంటి కృప మన పట్ల చూపించకపోతే, మనము ఈనాడు మన దోషములను బట్టి మనము శిక్షించబడవలసిన వారంగా ఉంటుంది. అయితే మన దోషములన్నిటినీ, మన వ్యసనములన్నిటినీ ఆయన భరించిన వాడై ఆ కల్వరి శిలువలో తను మేకులతో కొట్టబడిన కారణాన మన మీద మనకు రుణముగా లిఖించబడిన పాపపత్రాన్ని ఆయన చించివేశాడు, ఆయన కొట్టివేశాడు. కనుక ప్రియులారా, తన ప్రజల దోషములన్నిటిని భరించినటువంటి వాడు, మన దోషములన్నిటి నుంచి మనల్ని విమోచించి విడిపించినటువంటి వాడు. ఈ ఉదయకాలము మన జీవితాలలో ఈ సత్యములు ఎరుగుదాం. నేటి దినం ఆరాధన కొరకు వచ్చిన మన జీవితాల్లో ప్రభు మనకు ఎటువంటి శ్రేష్టమైన విమోచన, విడుదల ఆయన మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడో మనం ఎరుగుతూ వస్తుంటున్నాం. కనుక దోషములన్నిటి నుంచి మనకు విమోచన, విడుదల దొరుకుతుంది. ఇక చివరిగా 7వ సంగతి చూద్దాం. ఎటువంటి విమోచనలో మనం ఇవాళ పాలిభాగస్థులమైన గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనలను విమోచింపవలెనని. చూడండి, హీ రెడీమ్డ్ us ఫ్రమ్ ప్రజెంట్ ఈవిల్ ఏజ్. ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుంచి విమోచించాడు, విమోచిస్తున్నాడు. అందుకోసం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎరుగుతామా ఈ ప్రేమను, ఈ సత్యాన్ని? ప్రభు యొక్క ప్రేమ మన పట్ల ఎంతగా చూపించాడంటే, ప్రస్తుతపు దుష్టకాలములో నుంచి కూడా, అంటే ఇది కంటిన్యూస్ టెన్స్ అండి, వర్తమానం అండి. ఇది జరుగుతున్న కాలములో కూడా, ఈ దుష్ట కాలములో ఆయన మనలను విమోచించుట కొరకు. కనుక ఇటువంటి ప్రేమ చూపిన దేవుడు, ఇటువంటి స్థితిలో నుంచి మనల్ని విమోచించినటువంటి దేవుడు. ప్రస్తుతపు దుష్టకాలం అంటే ఈ కాలం ఎలాంటిదని తెలియజేయబడతా ఉంది. ఈ కాలం ఎలాంటిది? దయచేసి చూడండి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో రాయబడిన మాటలు. ఈ కాలము ప్రస్తుతపు దుష్టకాలం అంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు,
ఆ కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఇవ్వండి అంత్య దినాలు, ఇవ్వండి ప్రస్తుతపు దుష్టకాలం. అంటే కనుక అంత్య దినములలో, అపాయకరమైన దినములలో మనుషులు ఎలాంటి స్థితి కలిగిన వారుగా ఉన్నారో అక్కడ ఒక పెద్ద జాబితాని పెట్టేశాడు. ఇటువంటి దుష్టకాలములో కూడా నీవు నేను అటువంటి స్థితిలో ఉండకుండా, ఆ పాడైన స్థితిలో, ఆ యొక్క అవిశ్వాస సంబంధమైన ఆ యొక్క కార్యములలో మనం ఉండకుండా విమోచించుట కొరకై ఆ ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రస్తుతపు దుష్టకాలములో నుండి దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయము ఈ సంగతులు ఎరిగిన వారంగా మనం ఉండాలి. అందుకని అంటాడు, దేవుని యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఎ ప్లెంటియస్ రిడెంప్షన్, ఒక సంపూర్ణమైన విమోచన, ఈ 7 పరిపూర్ణమైన విమోచన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఇటువంటి మాటలతో మనం ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. అయితే ఇది మన అనుభవంలో ఉండాలి. ఈ విమోచన అనేది, ఈ సంపూర్ణ విమోచన అనేది, ఈ 7 అనుభవము, మనం విడిపించబడిన అనుభవంలో మనం ఉన్నవారమే ఆరాధిస్తే దేవుడు ఎంతగా సంతోషిస్తాడు. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తున్నాడు కదా, అనుభవపూర్వకమైన ఆరాధన ఇవ్వాలని చెప్తున్నాడు కదా. ఇటువంటి అనుభవం నీ నా జీవితంలో ఉందా? ఈ 7 విమోచన అనుభవం మన జీవితంలో ఉందా? సమాధిలో నుండి మనల్ని విమోచించినటువంటి వాడు, విరోధుల చేతిలో నుండి మనల్ని విమోచించినటువంటి వాడు, శ్రమలన్నిటిలో నుంచి మనల్ని విమోచించినటువంటి వాడు, అలాగే దాసత్వంలో నుంచి మనల్ని విమోచించినటువంటి వాడు, భక్తిహీనుల చేతిలో నుంచి మనల్ని విమోచించినటువంటి వాడు, ఇంకా దోషములన్నిటి నుంచి, అతిక్రమములన్నిటి నుంచి విమోచించిన వాడు, ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి విమోచించినటువంటి వాడు. ఈ 7 విమోచన అనుభవం నీ నా జీవితంలో ఉంటే ఈ ఉదయకాలము ఖచ్చితంగా యథార్థంగా, ప్రభువా ఒకప్పుడు ఇటువంటి విడిపింపు లేని, విమోచన లేని బంధకాలలో నా బ్రతుకున్నది, నా జీవితంలో నాకు ఈనాడు ఇటువంటి శ్రేష్టమైన సంపూర్ణమైన ఈ 7 విమోచన నాకు ఇచ్చినావు, అందును బట్టి హృదయమార నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభువా అని చెప్పేటువంటి ఆ యోగ్యమైన ఆరాధన నేటి ఉదయకాలము మనము ప్రభువుకు అర్పించుకుందాం. రండి ఆరాధన.